సింహాద్రి నాదుని గిరి ప్రదక్షిణ శోభయాత్ర ఆరంభమైంది. గిరి ప్రదక్షిణను ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక గజపతిరాజు జెండా ఊపి ప్రారంభించారు. అప్పన్న నామస్మరణతో సింహాచలం పురవీధులు మారుమోగుతున్నాయి. స్వామివారి శోభయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొని కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. సింహాచలం అప్పన్న శోభయాత్రకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. సింహాచలం గిరి ప్రదక్షిణ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యే కొద్దిసేపటి క్రితమే ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు సింహాద్రి అప్పన్నకు సంబంధించినటువంటి గిరి ప్రదక్షిణ వేడుకలకు సంబంధించినటువంటి రథోత్సవాన్ని కొద్దిసేపటి క్రితమే జెండా ఊపి ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం మనం చూసుకుంటే విజువల్స్ దూరంగా వెళ్తున్నటువంటి స్వామివారి రథంతో పాటు అనంతరం లక్షలాది మంది భక్తులు స్వామివారి రథం వెంట వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 32 కిలోమీటర్ల కోర్టు కూడా జరిగేటటువంటి ఏదైతే సింహాచలానికి సంబంధించినటువంటి కొండ ఏదైతే ఉందో ఈ కొండను ఆనుకొని 32 కిలోమీటర్లు సాగేటటువంటి శోభయాత్ర ఏదైతే ఉందో ఈ శోభయాత్రలో పెద్ద ఎత్తున కూడా భక్తులు పాల్గొని స్వామివారి యొక్క ఆ కృపకు అయితే పాత్రలు కావాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ నుంచి స్వామివారికి సంబంధించినటువంటి రథయాత్ర ప్రారంభమైన తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది. దాదాపు 32 కిలోమీటర్లు ఏదైతే సింహాచలం నుంచి ఇటు హనుమంత వాక మీదుగా కూడా మరలా కూడా చూసుకుంటే సింహాచలంకి వచ్చి చేరేటటువంటి ఆ పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే పోలీసు విభాగంతో పాటు ఇటు రెవెన్యూ విభాగం అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటు జీవీఎంసీకి సంబంధించిన విభాగాలు కూడా దీంట్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు 1800 మంది పోలీసులతో పూర్తిగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు దూరంగా కనిపిస్తున్నటువంటి కమాండ్ కంట్రోల్ ఏదైతే ఉందో ఆ కమాండ్ కంట్రోల్ ద్వారా నిత్యం ఇక్కడ జరుగుతున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా సీసీటీవీ ద్వారా ఎప్పటికప్పుడే పోలీసు అధికారులు అయితే మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరలా దూరంలో చూసుకుంటే భక్తులకు సంబంధించినటువంటి స్వామివారి తొలి పావంచ ఏదైతే ఉందో ఈ తొలి పావంచకు సంబంధించినటువంటి ప్రాంతంలో వారంతా కూడా మొదటగా కొబ్బరికాయ కొట్టి స్వామివారిని మనసులో స్మరించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దూరంలో మన విజువల్స్ లో చూసుకోవచ్చు. విశాఖ సిపి డాక్టర్ శంకబ్రత బాగ్చి కూడా ఇక్కడ భక్తుల మధ్య ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భక్తుల మధ్య ఉండి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను అయితే ఆయన గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే ఏర్పాటు చేయడంతో పాటు వచ్చేటటువంటి భక్తులకు సంబంధించి త్రాగునీరుతో పాటు ఆహారాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది.